రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా కడప ప్రతినిధి హుస్సేన్ లైవ్ లో అందిస్తారు. హుస్సేన్, ఈ అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఎమ్మెల్యే అనేటువంటి అహంకారంతో పదవిని అడ్డం పెట్టుకొని ఒక ఏడాదిన్నర కాలంగా ఒక మహిళను లైంగికంగా వేధించటము, తర్వాత పెళ్లి చేసుకుంటానని వాగ్దానాలు చేయడము, వాళ్ళ భర్తకు విడాకులు ఇవ్వమని చెప్పి బెదిరించడము, లేదు అని అంటే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా, నా సంగతి నీకు తెలుసు కదా, నేను వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి బెదిరించడం కావచ్చు, ఇలాంటి ఘాతుకాలకి పాల్పడినాడు. సో దీనిపైన జనసేన నాయకులు కానీ అలాగే కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా అఫీషియల్గా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారా? పూర్తిగా అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో? ఉమ్మడి కడప జిల్లాలోకి ప్రస్తుతము ఉంటున్నటువంటి తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారము ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్షరేపుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుంటే కనుక వాస్తవంగా ఈ ఒక మహిళా ఉద్యోగి అయినటువంటి ఒక మహిళ అంటే వివాహిత మహిళ 2020 నుంచి రైల్వే కోరుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈమెకు అప్పటికే పెళ్ళయింది. అయితే ఈమెకు సంబంధించినటువంటి ఉద్యోగము తన తండ్రి ద్వారా సంక్రమించింది. ఈ మహిళ అంటే మహిళా ఉద్యోగిని కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని కోరమాన్ వర్గంలో ఈమె స్వగ్రామము. అయితే ఈమె తండ్రి అయినటువంటి ఉద్యోగి కోరమాన్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించేవాడు. ఆయన మరణానంతరం ఇక్కడ అంటే నేరుగా 2023లో ఎన్నికల ప్రభుత్వం రికార్డు ఇచ్చేట్టుగా ఉద్యోగం నిర్వహించి ఈ ఉద్యోగానికి సంబంధించి వివాహం జరిగేటువంటి సమయంలోనే అంటే దాదాపుగా 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఉంటున్నటువంటి అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల వ్యవహారంలో అరవ శ్రీధర్ ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొత్తలో భాగంగా జనసేనకు ఇక్కడ రైల్వే కోర్టు టికెట్ జనసేనకు సంబంధించింది. ఈ నేపథ్యంలోనే అరవ శ్రీధర్ ఇక్కడి నుంచి స్థానికంగా వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముక్తా రూపానందరెడ్డి ముఖ్యుడుగా ఉంటున్నటువంటి ఈ అరవ శ్రీధర్ ఇక్కడ జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నిక అయిన తర్వాత ఈ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తర్వాత ఈ మహిళా ఉద్యోగి మధ్య ఫేస్బుక్ లో ఒకనొక సందర్భంలో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పరిచయాలు ఏర్పడినటువంటి క్రమంలో ఈమె ఎక్కడో ఫేస్బుక్ పరిచయం అయింది అనుకున్నారు. కానీ ఈమె సొంత వర్గంలో ఉంటున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఈ అరవ శ్రీధర్ ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డెస్టేట్ గా ఉంటున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆమెలో పరిచయాలు క్రమంగా పెంచుకున్నారు. తర్వాత ఆమెతో ప్రేమ వ్యవహారాలు కూడా పెట్టారు. ప్రేమ వ్యవహారంతో పాటు లైంగికంగా కోరికలు తీర్చుకోవడం కూడా వారికి గుర్తు వచ్చింది. ఈ క్రమంలోనే దాదాపుగా ఏడాది కాలం నుంచి ఈ పరిచయాలు వీళ్ళ మధ్య ప్రశాంతంగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అంటే ఈమెకు అంటే అప్పటికే ఈ మహిళా ఉద్యోగికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగితో వివాహంతో జరిగించి ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరికి కూడా ఒక 3 ఏళ్ల కుమారుడు కూడా ఉంటున్నాడు. అయినప్పటికీ ఈ అరవ శ్రీధర్ తన భర్తకు విడాకులు ఇచ్చి మనము పెళ్లి చేసుకోవాలని కూడా కొన్ని సందర్భాల్లో తీసుకుని వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈమె క్రమంగా గుర్తుకోకపోవడంతో చాలా సార్లు ఈమెను భయభ్రాంతికి గురి చేస్తూ కూడా ఈ మహిళ చెప్పేటువంటి మాట. అయితే ఈ క్రమంలో ఈ మహిళ అరవ శ్రీధర్ తో గర్భవతి అయ్యేట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే చేపెట్టి రకంగా ఎక్కువ చెప్పి ఆమెకు గర్భం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా బయటికి వార్త పొక్కింది. పొక్కిన తర్వాత ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అయితే సద్దుమంజాలని ప్రయత్నం జరిగినా కూడా ఈ వ్యక్తులకు న్యాయం చేయాలని కూడా అంటే కొన్ని వర్గాలను ఆశ్రయించడం జరిగింది. రోజా రైట్. అయితే హుస్సేన్, మనకు తెలుసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి లోకేష్ కుమార్ కానీ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ప్రతి సభల్లో కూడా, ఆడవాళ్ళు ప్రత్యేకించి అమ్మాయిలు కానీ మహిళల విషయంలో తాము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము,
సంఘటనలు కనుక జరిగితే అమ్మాయిల జోలికి వెళ్తే తాట తీస్తాము అని వార్నింగ్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు తన సొంత పార్టీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఈ రకమైనటువంటి పనులకి పాల్పడటం, మరి దీనిపైన ఏ రకంగా స్పందించనున్నారు జనసేన కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు? అయితే ఈ వ్యవహారానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వైరల్ కావచ్చు. అయితే అప్పటికి అటు ప్రభుత్వ అధినేత కూడా ప్రస్తావన. అయితే ఈ విషయాలలో స్థానికంగా ఉంటున్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఆ కుటుంబానికి చెందినటువంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే అయినప్పటికీ ఈ వ్యవహారము చాలా స్థాయికి చేరడంతో ముఖ్యంగా అంటే ప్రసార సాధనాలలో మహిళలు కావడం జరిగింది. అయితే తన ఇక్కడ జరిగినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జనసేన ఎమ్మెల్యే అయినటువంటి ఆరవ శ్రీధర్ ఈ మహిళా ఉద్యోగిని వివాహం చేసుకుంటానని గతంలో చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. అయితే తన ద్వారా అంటే ఈ ఆరవ శ్రీధర్ ద్వారా గర్భం కూడా వచ్చింది. ఆ గర్భాన్ని గర్భస్రావం చేసిన తర్వాత మనం పెళ్లి చేసుకున్నటువంటి విషయాన్ని బయట చెప్పగానే ఈయనకు ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతున్నటువంటి భావనతో ఈ విధంగా ప్రసార సాధనాల వద్ద మనకు న్యాయం జరగాలని కూడా వేడుకుంటుంది. అయితే ఇప్పటి వరకు పార్టీల నుంచి హుసేన్ అయితే రాష్ట్ర మహిళా కమిషన్ ఏమైనా స్పందించిందా ఈ సంఘటనపై? హోంమంత్రి అనిత ఏమైనా స్పందించారు? పార్టీలు ఇంతవరకు అయితే ఎన్ని పార్టీ నాయకుల నుంచి అధినేతల నుంచి కానీ ఎలాంటి సమాచారం రాకపోయినా కూడా మహిళా కమిషన్ అంటే రాష్ట్ర మహిళా కమిషన్ రాయపాటి శైలజ తీవ్రంగా స్పందించారు. మీడియాలో వచ్చినటువంటి వార్తలను బేస్ చేసుకుని నేరుగా వీణానే అంటే ఈ మహిళా ఉద్యోగినే నేరుగా ఫోన్ చేసి జరిగిన క్రమాన్ని కూడా ఆమె తెలుసుకోవడం జరిగింది. ఏం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది అనేటువంటి విషయాలను కూడా ఆమెతో కూలంకషంగా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే రాయపాటి శైలజ తనదైన శైలిలో ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. రాయపాటి శైలజ ద్వారా అన్ని వివరాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, తర్వాత యువ మంత్రి నారా లోకేష్ కావచ్చు, జనసేన తర్వాత డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అన్ని వివరాలను కూడా ఆశిస్తున్నారు. అయితే తెలిసినటువంటి సమాచారం మేరకు అరవ శ్రీధర్ సస్పెన్షన్ రేటు కూడా మరి అవకాశం ఉందని కూడా ఇక్కడ అంటే జిల్లాలో ఉంటున్నటువంటి జిల్లా ఆయా పార్టీ కావచ్చు, తర్వాత కూటమి ప్రతినిధులు కావచ్చు, వాళ్ళ ద్వారా మనకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే అరవ శ్రీధర్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత అక్కడ కూడా ఇలాంటి వ్యవహారాలు చోటు చేసుకోవడం, అలాంటి మధ్య తమ ప్రభుత్వానికి రాకూడదనేటువంటి ఉద్దేశంతో ఇతనిపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఖచ్చితంగా సస్పెన్షన్ రేటు పడేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ హుసేన్.